నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇటు ప్రజలకే కాదు ప్రతిపక్షాలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి చాలామంది ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఒకవైపు హైడ్రా, అదే మూసి సుందరీకరణ అనే పేరుతోటి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళు ఇస్తారన్నటువంటి 6 గ్యారంటీలని కూడా ఎక్కడ కూడా నెరవేర్చే పరిస్థితి కనపడటం లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే కులగణన పేరుతోటి ఇప్పుడు మరో కొత్త నాటకాన్ని తెరలేపారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విభేదిస్తూ ఉంది. కులగణన వద్దని కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీని వెనక అనేక రకమైన రాజకీయ కారణాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తూ ఉంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. కార్తిక్ రెడ్డి గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కార్తిక్ రెడ్డి గారు, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఇస్తున్నట్టు 6 గంటలే కాక 420 హామీలు కూడా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు. సో మీరు ప్రతిసారి కూడా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ మీ ధర్నాలతోటి మీ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ కారణం ఏంటి? మీరు ఇప్పుడే ఒక విషయం చెప్పారు, కులగణన వద్దని ఎవరు అనలేదు. కులగణన టైంపాస్ కాదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు చేస్తున్న వంటి ఒక పెద్ద అని ఏం చెప్పాలంటే సమయంతో ఏం చేసుకోవాలి అర్థం కాక, నిజానికి కూడా బలహీన వర్గాలకు న్యాయం చేస్తారని ఒక నమ్మకం లేదు. కానీ ఏదో విధంగా కాలం వెలగొక్కాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు పక్కన పెట్టండి. రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా అవగాహన చేసుకోవాలా, సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏ విధంగా వెనుకబడుతున్నది, ఇదంతా కూడా పట్టింపు లేకుండా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక అలజడి ఉండాలా, ఏదో ఒక పంచాయతీ పెట్టుకోవాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేదా అరెస్ట్ చేస్తా అని చెప్పాలా, ఇల్లులు కూలగొడతా అని చెప్పాలా, లేదా కూలగొడతా అని బెదిరించాలా, ఇదే నిత్యం రాష్ట్రం నడవడం ప్రజలకి నచ్చలేదు. వాస్తవానికి నాకు తెలిసి నాకున్న రాజకీయ అనుభవంలో ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు రికార్డు. ఓకే. సో మరి నిజంగానే మీ నిరసన ప్రతి అంశంలోనూ మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు హైడ్రా విషయంలో వ్యక్తం చేశారు, అదేవిధంగా ఇప్పుడు మూసి విషయంలో కూడా మీరు గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు బుల్డోజర్లకు అడ్డం పడతారంటే ఆయన తొక్కించుకుంటూ వెళ్ళిపోతా అంటాను. ఏంటి దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ఎప్పుడైనా బయటకు వచ్చి మేము వ్యతిరేకిస్తాం దాన్ని అన్నప్పుడు ప్రజలు ఒప్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి ఫార్మా ఏదైతే ఉద్యమం జరిగిందో, నిజంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి రీతిలో దిగొచ్చి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళని మెప్పించుకొని ఒకవేళ తీసుకుని ఇంత గొడవ జరిగేది కాదు. ఈరోజు మూసి ఒక బాధితులు, హైడ్రో ఒక బాధితులు కూడా మీరు ఒప్పించుకొని తీసుకుంటే ఎవరు అడ్డం వచ్చి పండుకుంటా అంటలేరు. కానీ నిజానికి కూడా వాళ్ళు అడ్డం వచ్చి పండుకుంటే నువ్వు పైకి తీసుకుపోతా అని పైలవాన్ మాటలు మాట్లాడుతున్నావు, అందుకు అసాధ్యమైన పని అంటారు. మీతో కాని పని. నేను ఎవరు వచ్చినా అడ్డం వచ్చినా ముందల వండబెట్టుకొని తీసుకుపోతా అంటే మాటలు చెప్పడానికి చాలా సులువుగా ఉంటాయండి, అమలు చేయడానికి చాలా కష్టమైన పని. ప్రజలు ముందర వండుకున్నప్పుడు నేను బుల్డోజర్ తొక్కించుకుని పోతా అనేది ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి మాట్లాడద్దు. నిజంగా మాట్లాడినా కూడా సాధ్యమే పని మాట్లాడాలి. సో 6 గ్యారెంటీలు అమలయ్యే పరిస్థితి కనపట్టలేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 7 లక్షల అప్పును తీర్చడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి కూడా మిత్తులు కట్టడానికే సరిపోతుంది, ఇటువంటి సాకులు చెప్తున్నటువంటి మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా వాస్తవం ఏంటి అసలు? దిగిపోమనండి చేత కాకపోతే. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అప్పు ఎక్కడుంది, రాష్ట్రానికి ఒక ఆర్థిక ఇబ్బంది ఉందా లేదా అని నడిపిన ఒక కేసీఆర్ గారు సంవత్సరంలోనే బీదేడుపులు వేస్తూ రాష్ట్రం అంతా దివాలా తీసింది, మాతో అయితే లేదు అన్నప్పుడు దిగిపోండి. మళ్ళీ మీరు ఎందుకున్నారు? మాతో అయితే లేదు, మేము ఎన్నికలకు పోతున్నాం అని చెప్పి ఎన్నికలు పెట్టండి, ఫ్లాష్ ఎలక్షన్స్ తేలిపోద్ది కదా ఎవరేంటి అనేది. ఓకే. సో మరి ఏంటి సార్, మరి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ అంటా ఉన్నారు, వాళ్ళ బిల్లులు క్లియర్ చేయలేదని మొత్తుకుంటా ఉన్నారు, పక్కన వాళ్ళ మీద అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ధైర్యం లేదండి. ఎన్నికలు పెట్టే ఒక ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సర్పంచ్ ఎన్నికలే కానీ లేకపోతే స్థానిక సంస్థలు పెట్టే ఒక ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇప్పటికి పెట్టేసేవారు. సంవత్సరం అయింది రాష్ట్ర గ్రామాలలో సర్పంచ్ లేక, ఎక్కడ మురికి అక్కడే ఉండి, ఎక్కడ డ్రైనేజ్ ఇరుక్కుపోయి, లైట్లన్నీ కూడా కాలిపోయి అన్నీ అట్లుంటే పరిస్థితి. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోకపోవడం అంటే ఏంది సమస్య? ఇదంతా వాళ్ళకి ధైర్యం లేదు, పెట్టే ఒక ఆలోచన కూడా లేదు. సో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచులకు వచ్చే సెంట్రల్ ఫండ్ ఆగిపోతుంది కదా సార్. ఆల్రెడీ 750 కోట్లు ఆగాయి. ఈ సంవత్సరం కూడా 750 కోట్లు రావు. దాదాపు 1500 కోట్లు వీళ్ళ అనాలోచిత లాపర్వా నిర్ణయాల వల్ల ముమ్మాటికి నష్టం జరుగుతుంది. ఓకే. సో కులగణన పేరుతో చేస్తున్నది ఏమనిపిస్తుంది మీకు? అంటే ఆధార్ కార్డు నెంబర్ కూడా అడుగుతున్నారు. సీరియస్నెస్ లేదండి. ఏదో కాలం వెలపుచ్చుకోవాలా, ఏదో టైంపాస్ చేయాలా. ముందు రాగానే 3 నెలలు రుణమాఫీ అని టైంపాస్ చేశారు, అది చేయలేదు. తర్వాత రాగానే హైడ్రా అని టైంపాస్ చేశారు, అది చేయలేదు. మూసి అని ఇప్పుడు టైంపాస్, అది అయిపోయిన ఇప్పుడు కులగణన. రియాలిటీ షో ఎపిసోడ్ టు ఎపిసోడ్ అంతే. ఇది కూడా ఏం లేదు. సో మరి ఏంటి సార్, మరి ప్రజల పట్ల మీరు ఉన్నారు,
అందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీకన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత కొంచెం వ్యతిరేకత వచ్చింది, వాళ్ళకైతే 10 నెలల్లో వచ్చిందని మీరే అంటా ఉన్నారు. సో మరి ఏంటి ఈ ప్రజలకు వచ్చినటువంటి ఈ ఇబ్బందులు మీరు ఏ విధంగా అంటే మీరు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు పాజిటివ్గా వాళ్ళని ప్రోగ్రెసివ్గా ప్రభుత్వం ఎదికి నడిస్తే బాగుంటుందని చెప్తాం. ఓకే నడుచుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని నా గట్టి నమ్మకం. కేసీఆర్ గారి యొక్క నిత్యం కేసీఆర్ గారి మీద పడి ఏడవకుండా కేసీఆర్ గారు ఇచ్చే సలహాలు పట్టించుకుంటే మాత్రం బాగుంటుందని నా సూచన ప్రభుత్వానికి. ఓకే ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, చాలా దూరం ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం మీరేంటి నేనేంది అనేది. ఇప్పటిప్పట్లో కూడా లేవు. కానీ నిత్యం ఈ 4 సంవత్సరాలు ఏం చేయాలా ఎట్లా చేయాలని అర్థం అమ్మకమ్మ ఎట్లా చేయాలని ఒక ఈ 4 సంవత్సరాలు ఇది ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతుందని ఒక భయం మాత్రం ముమ్మాటికి మాలో ఉన్నది. ఓకే సో మరి మొన్న కేసీఆర్ గారిని ఘోరంగా అంటే ఆ మురికిలో పడు సావు అన్న మాట కూడా ఒక ముఖ్యమంత్రి గారి నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అనడం జరిగింది. దాన్ని ఏ విధంగా వయసులో పెద్దోడండి, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తర్వాత ఈకన్నా దాదాపు 20 సంవత్సరాలు పెద్దోడు, మీ చిచ్చ వయసు గల్లోడు. మా తెలంగాణలో ఎవరైనా పెద్ద మనిషి తప్పు చేస్తే కూడా పోనీ పెద్ద మనిషిని ఏమన్నా పెద్ద మనిషి కదా అని మా తెలంగాణ సంస్కృతి అది. అకారణంగా ఏమైనా తిడుతుంటే ఏరా చిన్న పెద్ద మర్యాద లేదా, పెద్ద మనిషి పట్టుకొని నోటికి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు, గౌరవంగా మాట్లాడని సంస్కృతి తెలంగాణలో. నువ్వు ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పోతే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు అనుకుంటారు. ఎందుకంటే ఊకే తప్పు మాట్లాడతారు. కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా కొంచెం యంగంగా మాట్లాడే ప్రయత్నం చేసిరు, కానీ ఇంకొకరు అగౌరవంగా మాట్లాడే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఉద్యమం సమయంలో అప్పుడు ఏదైనా ఎమోషన్తో బయటకు వచ్చింది, కానీ 10 సంవత్సరాలు గౌరవంగా మాట్లాడే ప్రయత్నమే చేసిరు. ఇది నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. ఆయన దగ్గరికి కావాల్సి నేర్చుకోవాలి చాలా విషయాలు వేరే కూడా ఉన్నాయి. మళ్ళీ అవెందుకు నేర్చుకోవట్లేదు? మంచి ఎందుకు నేర్చుకోవట్లేదు? నీకు నచ్చి నీకు ఏదో చెడు ఉందని దాన్ని ఎందుకు వెతుకులాడుతున్నావు? ఇది తప్పు. ఉమ్మడికి ప్రజలని గమనిస్తారు. ఫైనల్గా మరి బాంబులు పేలుతాయని అంటున్నారు మంత్రి గారు. మరి చూస్తే అందరం చూసాం, ఎవరో ఏం బాంబులు ఏం పేలలే, ఏదో ఫ్యామిలీ పార్టీని పట్టుకుని రేవు పార్టీ అని చెప్పి చిత్రీకరించారని మీరు అంటున్నారు. అది రేవు పార్టీయే, అక్కడ లేకపోతే ఫారెన్ లెక్కర్ దొరికిందని వాళ్ళు అంటున్నారు. సో ఏంటి సార్ దీని మీద? దీపావళిలో మీరు ఎప్పుడైనా చేతికెళ్ళి బాంబులు వదిలినరా? వదులుతాం కదా, అప్పుడప్పుడు అది చేతిలో పేలుతాయి. అనుభవం లేని వాళ్ళు బాంబులు ఆల మీద వేయాలని ప్రయత్నం చేస్తే మన చేతుల్లో పేలితే మన చేతులే కాలుతాయి. అది తెలుసుకోవాలి ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు. సో కేటీఆర్ గారు అరెస్ట్ ఉండబోతుంది అంటున్నారు. కేటీఆర్ గారి అరెస్ట్, ఒకవేళ కేటీఆర్ గారి అదృష్టం బాగుంటే అరెస్ట్ అవుతారు. అదృష్టం బాగుంటే అరెస్ట్ అవుతారు. ఓ ఇది కొత్త స్టేట్మెంట్. ఏం లేదండి, అకారణంగా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. అకారణంగా కారణం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. దాంట్లో ఉదాహరణకి చాలా మంది నాయకులు ఉన్నారు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. కేటీఆర్ గారి టైం బాగుంటే ఆయనని అరెస్ట్ చేస్తారు.